వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతి పవన్ కుమార్. ఇప్పుడు నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ రైల్వే స్టేషన్ బయట ఉన్నా. అది A116 బస్ అనమాట. 116 బస్ నెంబరు. సో డబల్ డెక్కర్ ఏసీ నడుస్తున్నాయి అనమాట. వీళ్ళంతా ఏంటి ఇట్లా వెళ్తున్నారు అనుకోకండి. సో నేను మీకు క్లియర్గా చెప్తా. ఏంటంటే గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, టూరిస్ట్ ప్లేస్, అక్కడికి చేరుకోవడానికి మనకు ఈ బస్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బెస్ట్ అనమాట. సో మీరు ముంబైకి వస్తుంటే తిలక్ నగర్ కానీ, లేదంటే ఎల్టీటీ తిలక్ నగర్, లేకపోతే ముంబై సెంట్రల్ ఎక్కడ దిగినా, బాంద్రా టర్మినస్ ఎక్కడ దిగినా కూడా సో మీరు సిఎస్టీకి వచ్చేసేయాలి. సిఎస్టీకి రాగానే ఇట్లా 116 బస్ ఉంటుంది అనమాట డబల్ డెక్కర్లో. సో రెడ్ కలర్ ఉంటుంది, ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ట్యాక్సీ ఉంటుంది కానీ బస్ ఈజ్ ద బెస్ట్ రూట్. సో ఓన్లీ 6 రూపీసే ట్రైన్ బస్ కాస్ట్ ఉంటుంది. ఏసీ బస్లో వెళ్ళిపోవచ్చు. జస్ట్ 2-3 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. సో నేనైతే క్యూలో నిలబడిపోయి, సో క్యూలో అయితే ఇలా నించొని వెళ్ళాలి. ఎప్పుడు ఇంత రష్ అయితే ఉండదు. సో ఈరోజు అయితే మరీ ఎక్కువ ఉందన్నమాట రష్. సండే కూడా కదా, అందుకనే 28 జూలై సండే ఈరోజు. గుజరాత్లో కూడా ఇట్లా 10 రూపీస్ కాయిన్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడ మహారాష్ట్రలో కూడా చూడండి, మొత్తం 20 రూపాయల కాయిన్స్. నాకు పోయేటప్పుడు ఏమి ఇస్తారో ఏమో. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో డబల్ డెక్కర్ కాకుండా ఇట్లా నార్మల్ బస్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ ఫుల్ అవుతున్న బస్ అయితే చిన్నదన్నమాట, బెస్ట్ బస్సు. సో అది కాకుండా ఇంకో పెద్దది ఉంటుంది. సో ఇంకోటి వచ్చింది చూడండి, ఇది అడ్వర్టైజ్మెంట్ పెట్టింది. ఇది ఇంకోటి అనమాట. చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు బస్సెస్ ముంబైలో. హైదరాబాద్లో రెడ్ డబల్ డెక్కర్ అయితే ఉంది ప్రజెంట్. మరాఠీలో రాసింది చూడండి, 6 రూపీసే. సో అక్కడ దిగేటప్పుడు కూడా చెక్ చేస్తున్నారు. వచ్చేసింది చూడండి, హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట మనకి. నేనైతే పైన ఉన్న డెక్లో అయితే కూర్చున్నా, రైట్ సైడ్లో చూడండి. ఇప్పుడు టైం 3:45 అవుతుంది. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సో ఇంకా 5 మినిట్స్లోనే మనం చేరుకుంటాము. సో ముంబై అయితే మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చాలా అప్గ్రేడ్ ఉండే, కానీ ఇంకా అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ చాలాసార్లు కూర్చొని వెళ్ళిన. సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఇంకా ఏమో పాటలు వినడానికి ఉంటుంది, ఇంకా ఇది ఉంటుంది అనమాట, ఏసీ. సో మొత్తం వీడియో వస్తుందో లేదో అయితే నాకు తెలీదు. అక్కడైతే నేను ఫుడ్ తింటా ఎప్పుడన్నా, చాలా బాగుంటుంది 80 రూపీస్కి ఆ గల్లీలో. యాక్చువల్లీ ఫార్ట్ అని అంటారు దీన్ని, ఫార్ట్ ఏరియా. సో ఇదంతా స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. 116 बस जाएगी, स्टेशन से मिलेगी. जब भी आप घूमने आओगे ना, पहले इंडिया गेट को विज़िट करना, गेटवे ऑफ इंडिया को. सॉरी. సో లైవ్ చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తెలుగు షూటింగ్స్ కూడా జరిగినాయి, నార్మల్లీ రోడ్ పైన అనమాట. సో కొన్ని లొకేషన్స్ ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. చాలా తెలుగు మూవీస్లో మనం చూసే ఉంటాం. ఈ బస్లో సిటీలో తిరిగేటోళ్ళ కన్నా మొత్తం ఆల్మోస్ట్ టూరిస్టే ఉంటారు అనమాట. టూరిస్టే ఈ ప్లేస్లో షూటింగ్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు దీన్ని చూపించారు కూడా తెలుగు మూవీస్లో అయితే. సో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. సో మీకు తెలిసిన ఏమన్నా మంచి షూటింగ్ లొకేషన్స్ ఉంటే నాకు తప్పకుండా చెప్పండి. ఆపోజిట్లోంచి గ్రీన్ కలర్ది వస్తుంది. సో ఈ బిల్డింగ్స్ ఇంత బాగా ఎందుకు ఉంటాయంటే, ఇవన్నీ బ్రిటిష్ టైంలో కట్టించినవి ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ ఆటోస్ కూడా ఇక్కడ నడవవు అస్సలు. ఓన్లీ ట్యాక్సీ యూజ్ చేయాలి, లేదంటే బస్ అనమాట. డ్యూటీ వల్ల నేను మాటికి రాలేకపోవచ్చు అస్సలు ఇక్కడికి. సో చాలా వీడియోస్ తీయాలంటే నాకు చాలా కష్టమవుతుంది. ఎప్పుడన్నా వస్తాయి అన్నమాట మంచి వీడియోస్. సో ఇప్పుడైతే ముంబైది లోకల్ బస్ది వీడియో ఒకటి వెళ్తుంది, ఇదే అనమాట. అది ఫస్ట్ 116 హైదరాబాద్ 116 బస్ కూడా అయిపోయింది. రోడ్ పైన ఇది బాగుంది, ఫారెన్లో ఉన్నట్టు. అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది ఇంకోటి. సో ట్రాఫిక్ కూడా ఉంది చూడండి. వీళ్ళు ఓన్లీ లోకల్ ట్రైన్లోనే తిరిగినా కూడా బాగానే ట్రాఫిక్ పెట్టుకొని ఉంటారు. సో సిగ్నల్ ఉండే ఇందాక మళ్ళీ సిగ్నల్ రిలీజ్ అయిపోయింది. ఈరోజు సండే అయినా ఎందుకు ట్రాఫిక్ ఉందంటే చాలామంది తిరగడానికి అనేసి బయటికి కూడా వెళ్తూ ఉంటారు. సో అందుకని ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారు, లేకపోతే ఇంత కూడా ఉండరన్నమాట.
అంటే ఉంటారు బాగానే. సో ఈరోజు ఇంకా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సండే కూడా చూడండి ఎట్లా ట్రాఫిక్ ఉందో. ఏంటంటే ఇది మొత్తం మార్కెట్ ఏరియా అనమాట. సండే కూడా ఓపెన్ ఉంటుంది. సో మొత్తం మార్కెట్, కొలాబా కాస్వే మార్కెట్ అని అంటారు. మీరు ఎప్పుడైనా అక్కడ షాపింగ్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. వచ్చేసాం మనం ఆల్రెడీ. కొంచెం ముందుకెళ్తే ఆపేస్తాడు. చర్చ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎందుకంటే పాత టైంది అనమాట. చాలా పాత టైంలో కన్స్ట్రక్ట్ చేసింది. సో అందుకని చాలా బాగుంటుంది. సో ఉర్దూలో కూడా రాసింది యాక్చువల్లీ. సో ఇక్కడైతే చాలా రేర్గా కనిపిస్తాయి అన్నమాట. సో మన దగ్గర అయితే ఎప్పుడు వచ్చేసాం మనము. ఇది కొత్త బిల్డింగ్. సో ఇంతే ఇక దిగుతారు అందరూ. కింది రాళ్ళకు అయితే వచ్చేసినాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా టికెట్ చూపించాలంట. ఇది ముందు రూల్ లేకుండే, ఇప్పుడైతే పెట్టారు. అటు సైడ్ నుంచి కూడా దిగొచ్చు మనము, ఇటు బ్యాక్ సైడ్ నుంచి కూడా దిగొచ్చు ఎక్కువ. సో ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.